నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్కలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ వేదాల్లో జీవుడు కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడి ఉండాలా, లేదా వారి వారి కర్మల ప్రకారం వాళ్ళు సిద్ధాంతాల ప్రకారం వెళ్ళొచ్చా? వేదాల్లో ఏం చెప్పబడింది? అంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంప్రదాయం ఎప్పుడు వేదాలని శాసించే అధికారం సంప్రదాయంకి లేదు. ఓకే. ఇప్పుడు నేను కూడా నేను ఇప్పుడు రామానుజ ఖండనం చేస్తున్నా, నా యూట్యూబ్ లో ఒక సిరీస్ చేస్తున్నా. లైక్ ఇట్స్ వెరీ వెరీ హై లెవెల్ వర్క్. అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే భగవద్గీత మొత్తం తెలిసి ఉండాలి, దాంతో మన కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమంటారంటే మా ఆచార్యం, మీరు ఎట్లా అంటారు మా ఆచార్యం, ఆయన అనే అంత స్థాయి ఉందంటే ఇక్కడ స్థాయి కాదు ఇంపార్టెంట్, వేదం ప్రమాణం. ఆ వేదాన్ని తప్పుగా ఏ ఆచార్య రాసినా అది తప్పని పాయింట్అవుట్ చేసే అర్హత వైదికులకు ఉంది. ఏ వేదాలు ప్రమాణం అని నమ్మిన వాళ్ళకి అర్హత ఉంది. ఎట్లా తప్పుగా రాశారు? సో ఇప్పుడు నేను ఏదైతే విభాగం చెప్పానో అంటే వేద పూర్వ భాగం, వేద ఉత్తర భాగం, ఈ విభాగమే చాలా భక్తి సంప్రదాయాలు, విభిన్న సంప్రదాయాలకి విభాగమే కరెక్ట్ గా అర్థం కాలేదు. దీనిలో అన్కాంప్రమైజింగ్లీ మనం చెప్పాలి. ఎందుకంటే రామానుజాచార్యులు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన వేదాంత శాస్త్రాన్ని ఒక కర్మశాస్త్రంగా చూశారు. టు బి వెరీ సర్ప్రైజ్, ఆయన సూత్ర భాష్యంలో ఆయన మొదలు పెట్టేది ఏంటంటే అసలు బ్రహ్మ జ్ఞానం అనేది జ్ఞానమే కాదు, ఇది ఉపాసన రాసేసారు. అంటే ఉపాసనకి రాయడానికి రీజన్ ఏంటంటే ఆగమ ప్రధానం, నా ఆగమమే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ సంప్రదాయాలు ఏమంటే, ఇప్పుడు వేదం అపౌరుషయం, వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆగమం కూడా అంత గొప్పదంటారు. ఆగమానికి గొప్పతనం ఏం లేదు, వేదం ముందర ఏ ఆగమం నిలవదు. నేను అనుకోలేను సార్, అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఒక్కొక్కరికి అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు రచించుంటారు కదా. అంటే వాళ్ళకి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో ఉన్నారు. ఇప్పుడు ఎన్ని సంప్రదాయాలు అందరి హిందువులు, నేను ఆ విషయంలో ఏమనట్లేదు, కానీ ఇక్కడ ఒక్కటి మనం సూక్ష్మంగా అంటే వేదాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నది ఎవరు అని మనం వస్తే ఆదిశంకరులు తప్ప మనకి ఎవరు ఆయనకి సాటి లేరు. నిజమే, అర్థం చేసుకోండి. ఆయన భాష్యానికి మీరు మధ్వ భాష్యం తీసుకోండి, రామానుజ భాష్యం తీసుకోండి, వాళ్ళు ఎవ్వరూ ఆయన స్థాయిని మ్యాచ్ చేయలేరు. ఈవెన్ లిటిల్ కొంచెం కూడా ఆయన మ్యాచ్ చేసేంత స్థాయి వీళ్ళకి లేదు. ఎందుకంటే ఆయనకున్న వేదం ప్రామాణ్యం, వేదం ప్రమాణం అండ్ ఆ క్లారిటీ ఎవరికి లేదు. ఇంకొకళ్ళు వీళ్ళు రాసిన వేరే ఇతర భక్తి సంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు రాసిన భాష్యం బేసికలీ ఆదిశంకరులు తప్పని చూపించడానికి వచ్చారు. అంతేగాని తత్వం ఏంటి వేద ప్రమాణం ద్వారా తత్వం ఇది అని నిరూపించడానికి వాళ్ళు రాదు. సో ఆ పాయింట్ లో ఇప్పుడు నేనేం చెప్పాను, వేదంలో కర్మ భాగం ఉంది, జ్ఞాన భాగం ఉంది. ఇప్పుడు వేదాంత శాస్త్రం జ్ఞాన భాగం. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫోన్ ఉందమ్మా, జ్ఞానం అంటే ఇది ఫోను అని తెలుసుకోవడం. ఫస్ట్ చిన్న పిల్లడు ఏంది, ఇది ఫోన్, ఈ ఫోన్ ఇలా వాడాలి. సో ఇది ఫోన్ అనేది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? వస్తుతంత్రం. వస్తుతంత్రం అంటే ఇది ఫోన్. ఇప్పుడు నేను ఒక పిల్లోడికి బోర్డు మీద గీసి ఫోన్ అంటే ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది, అది ఇట్లా మొత్తం టచ్ స్క్రీన్ వస్తుంది. ఇంతకు ముందేమో ఇక్కడ కీస్ వస్తుంది, ఇప్పుడు మొత్తం టచ్ స్క్రీన్ వస్తుంది, ఇది ఫోన్. ఇప్పుడు ఆ పిల్లోడు ఫోన్ ని చూసి ఫోన్ అంటే అది జ్ఞానం. ఇప్పుడు ఇది చూపి అలా అది ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇదేంట్రా అంటే ఇది తెలుసుకోవడం అనేది జ్ఞానం. కరెక్ట్. ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక, ఇప్పుడు మొత్తం చాటభారతం చెప్పానంటే మొత్తం చాటభారతం చెప్పినాక అబ్బాయికి ఇది చూపిస్తే ఇది ఫోన్ అనాలి. అంతేగాని ఆ అబ్బాయికి ఇప్పుడు కెమెరా చూసాడు అనుకోండి, ఇది ఫోన్ అనకూడదు, అది భ్రాంతి. దట్స్ కాల్డ్ భ్రాంతి. ఇది సేమ్. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు రచించిన దాంట్లో డిఫరెన్స్ రావడానికి జ్ఞానానికి భ్రాంతికి మధ్యలో కరెక్ట్, ఇందులో సంశయమే లేదు. నేను పాయింట్ ఏం చెప్తున్నా అంటే జ్ఞానం, ఇప్పుడు జ్ఞానకాండం, జ్ఞానం ఏ జ్ఞానం? మీరు జ్ఞానం అని ఎన్ని పదాలు అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం దేని విషయం? జ్ఞానం ఒక విషయం ఉంటుంది కదా. ఇప్పుడు ఫోన్ జ్ఞానం దానికి ఫోన్ విషయం, ఇది లైట్ అని తెలుసుకోవడానికి అది లైట్ విషయం జ్ఞానం. ఇది బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం ఎందుకు అవుతుంది? ఇప్పుడు బ్రహ్మ అనేది ఈశ్వరుడు యొక్క నిర్వచనం.
ఈశ్వరుణ్ణి కొంతమంది విష్ణువు అంటారు, కొంతమంది శివుడు అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు. అమ్మవారి సంప్రదాయం పోతే అమ్మవారి అల్టిమేట్ అంటారు. ఈ విష్ణు సంప్రదాయం పోతే విష్ణు అల్టిమేట్. ఇక కొత్తగా వచ్చిన ఒక కృష్ణ సంప్రదాయం ఉన్నది, అది వాళ్ళ కొత్త సంప్రదాయం, కలియుగ సంప్రదాయాలు. ఆ కృష్ణ సంప్రదాయం కృష్ణుడు అల్టిమేట్ అంటాడు. ఇది ఒక్కొక్కరు అల్టిమేట్. ఇప్పుడు అల్టిమేట్ అనే పదం దేనికి వాడాలి? ఇప్పుడు అల్టిమేట్ అంటే అది అబాధితం సత్యం, పరం సత్యం, పరం అల్టిమేట్. అల్టిమేట్ ఏంటి? శాస్త్రం చెప్పేది పరం బ్రహ్మ. 13వ అధ్యాయం గీతా శాస్త్రంలో జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ. సో పరం ఏంది? పరం అనేది బ్రహ్మ, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నేను శివుడు గురించి అంటే ఈశ్వరుడు పరం. సృష్టికర్తని ఈశ్వరుడు అంటారు. సృష్టికర్త, స్థితికర్త, సంహారకర్తని ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు ఈ ఈశ్వరుడికే సృష్టి ప్రధానంగా బ్రహ్మదేవుడు, స్థితి ప్రధానంగా విష్ణువు, సంహార ప్రధానంగా శివుడు అనే నిర్వచనాలు. అంతే, ఈశ్వరుడు ఒకటే. సో పరం బ్రహ్మ. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? ఇప్పుడు పరం బ్రహ్మని ఎలా పొందాలి చెప్పండి, మార్గం చెప్పండి, సాధనం చెప్పండి అంటే శాస్త్రం చెప్పింది పరం బ్రహ్మ జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అంటే అది పొందే విషయం కాదు. అంటే ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా ఏంటి? నేను పొందాల్సిన విషయం. ఎలా? కర్మ ద్వారా. సో అమెరికా పోవాలంటే ఫస్ట్ వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, దానికి వీసా కావాలి, తర్వాత టికెట్ కొనాలి, తర్వాత ఫ్లైట్ ఎక్కి అమెరికా పోతే అప్పుడు అమెరికా పొందాను. అలా పరబ్రహ్మన అంటే పరబ్రహ్మ ఏదో లోకం, వైకుంఠం అనే లోకం, కైలాసం అనే లోకంలో కూర్చొని ఉన్నారు. నేను కూడా ఇక్కడ వీసా తీసుకోవాలి, పాస్పోర్ట్ తీసుకోవాలి, ఫ్లైట్ టికెట్ కొనుక్కొని పోవాలా అంటే శాస్త్రం చెప్పింది పరం బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకోవాల్సిన విషయం అంటే ఏంటి? తెలుసుకుంటేనే బ్రహ్మని పొందుతావు. అంటే ఆ బ్రహ్మ ఈజ్ హియర్ అండ్ నౌ. అంటే ఉన్నది బ్రహ్మనే. అది శాస్త్రం. సర్వం బ్రహ్మ ఏవ వాసుదేవ సర్వం బ్రహ్మార్పణం బ్రహ్మావిహి. ఇప్పుడు ఉన్నదంతా బ్రహ్మనే అని శాస్త్రం చెప్పింది. నేను చెప్పట్లేదు. శాస్త్రం ఏంటి? ప్రమాణం. ఇప్పుడు శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ఏం చెప్తుంది? ఉన్నదంతా బ్రహ్మనే, దాన్ని తెలుసుకో. జ్ఞేయం, అది తెలుసుకోవడమే పొందడం. జ్ఞాత్వా అమృతం అశ్నుతే అంటే తెలుసుకుంటే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ నాకు అది అనుభవం అవ్వట్లేదే, కరెక్టే, మళ్ళీ నేనెందుకు నన్ను నేను జీవుడిగా తీసుకుంటున్నాను? ఒక మా దేవతని అల్టిమేట్ అని ఎందుకు అంటున్నానంటే దానికి శాస్త్రం చెప్పింది అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే అజ్ఞానం వల్ల ఉన్నదంతా బ్రహ్మనే అని నీకు అనుభవంలో రావట్లేదు. అప్పుడు మనకి ఆ అనుభవం చెందాలంటే మనం ఏం చేయాలంటారు? తెలుసుకోవాలి. జ్ఞేయం ఏ విధంగా? ఏ విధంగా అంటే దాన్ని అధ్యయనం చేయాలి, వేదాంత శాస్త్ర అధ్యయనం. సో దానికి ఇది మన బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా వస్తుంది. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. గురుముఖ శ్రవణం. గురువు దగ్గర మనకు తెలుస్తుంది. భగవద్గీతలు కూడా చెప్పారు తద్విద్ధి, తెలుసుకో. ఎలా తెలుసుకో? ప్రణిపాతేన. గురువుకి దండం పెట్టు, ప్రణిపాతనం, సాష్టాంగ దండం పెట్టు గురువు. ఇప్పుడు గురువు దగ్గర పోయి ఛాతి లేపి గురు దగ్గర ఎప్పుడు పోదు. గురువు దగ్గర ఎప్పుడైనా అప్పుడు గురువు నేర్పిస్తాడు. గురువు దగ్గర ఛాతి చూసిపోతే అరే నువ్వే గ్రేట్, నేను నేర్చుకోవడం. సో తద్విధి ప్రణిపాతేన. గురువు దండం పెట్టు, దండం పెట్టి అడుగు. ఇప్పుడు గురువు దగ్గర పోయి చాలా మంది నాకు ఎప్పుడు మంచి టైం వస్తుంది ఇట్లాంటి పడతారు. కానీ గురువు దగ్గర ఏం అడగాలి? యాక్చువల్లీ గురువు దగ్గర ఏం అడగాలి? గురువు అంటే ఎవరంటే గుకారో అంధకారో వై రుకార స్తన్నివర్తక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. అంటే అజ్ఞానం అనే అంధకారంలో అందరున్నాం. ఇది మన గౌడపాదాచార్య చాలా చక్కగా చెప్పారు మాండుక్య కారికలో. అనాది మాయయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే. అంటే అనాది కాలంగా మాయలో మనం నిద్రపోతాం. ఏంటి? నా స్వరూపం ఏంటో నాకు తెలియదు, ఈశ్వరుడు స్వరూపం అంటే ఏంటో తెలియదు, నేను ఒక జీవుడిని, నాకు కర్మలు ఉన్నాయి, పుణ్య పాపం ఉంది, నేను ఎక్కడికో వెళ్ళాలని నేను భావిస్తున్నా. ఇది ఒక నిద్ర అని చెప్పారు. దీని నుంచి లేవడం ఎట్లా? గురు ఉపదేశం. గురువు ఏం ఉపదేశిస్తాడు? వేదాంత శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మోపదేశం ఇస్తాడు. జ్ఞానం నేర్చుకునే బ్రహ్మోపదేశం ఇస్తాడు. ఆ ఉపదేశం పొందితే మనకు తెలుసుకుంటాం.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. అంటే ఎవరైతే అందరూ మొత్తం ఉన్న సమాజం అంతా దేనికైతే నిద్రపోతున్నారు, ఏ విషయంలో దానికి ద వన్ హూస్ అవేక్ టు దట్, అది చాలా స్పష్టంగా చూసేవాడే జ్ఞాని. సో ఇప్పుడు మీకు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే 7వ అధ్యాయంలో, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే వాసుదేవ సర్వం, ఉన్నదంతా ఈశ్వరుడే అని తెలుసుకున్నవాడు సుదుర్లభ. అంటే రేర్ లో రేర్. అంటే ఇప్పుడు 7 బిలియన్ పాపులేషన్ ఉంది అర్థలో, ఇక్కడ సుదుర్లభ అంటే వేళల్లో లెక్క పెట్టచ్చు. సో ఇది బహునాం జన్మనాం అంటే ఎన్నో జన్మల తర్వాత ఆ సంస్కారం, అద్వైత వాసన వస్తుంది. ఆ సంస్కారంతో ఈ జీవుడు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, శాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం ఇది. శాస్త్రం ఉన్నది బ్రహ్మేవ అన్నప్పుడు మీరెవరు, నేనెవరు, ఈ ద్వైతం సత్యము, జీవుడు వేరే, ప్రకృతి వేరే, పరమాత్మ వేరే, ఇవన్నీ వేరే వేరే ఎలా అంటారు? ద్వైత ఖండన, విశిష్టాద్వైత ఖండన చేయడానికి నాకేం అవసరం లేదు. నాకేం అవసరం లేదు. ఒక్కటే వాక్యం, సర్వం బ్రహ్మేవ, దీన్ని ఖండించండి. ఇది వేద వాక్యం, వేదం ప్రమాణం. ఇప్పుడు ఈ వేద వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అట్లా కాదు, ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా కాదు ఇలా అర్థం చేసుకోవాలని మీరు విపరీత అర్థాలు చేస్తారు. ఇట్స్ ఈక్వల్ టు నాస్తికత్వం. ఎందుకంటే ఉన్నది క్లియర్ గా చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లే. ఇప్పుడు సర్వం సత్, సత్ బ్రహ్మ త్వమసి అని మనకి సామవేదంలో క్లియర్ ఉంది. అంటే నువ్వే అది, ఆ బ్రహ్మ నువ్వే, అన్ని వేదాల్లో ఇది క్లియర్. ఇది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది ఎలా, దానికి ఎస్కేప్ రూట్ చెప్తున్నాం మీకు. ఒక్కొక్క ఆచార్యులు, భక్తి ఆచార్యులు, వేరే వేరే వైష్ణవ శైవ, ఈ వేరే వేరే సంప్రదాయాల యొక్క ఆచార్యులు ఎలా కొంచెం మార్చారు. ఎస్పెషలీ వైష్ణవాచార్యులు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫోర్స్ తో శంకరాచార్య గురించి తప్పు ప్రచారం చేశారు. శంకరాచార్యులు అన్నదాని మాటలు అన్నారు, ఇప్పటికీ అంటున్నారు. సో ఎందుకంటే దే డోంట్ వాంట్ పీపుల్ టు పాయింట్ అవుట్ దేర్ ఫ్లాస్. సో దీని ఏమంటారు తెలుసా, అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. అంటే ఒకడు మనల్ని ఒక మాట అనే ముందు అనేస్తే కుట్ల డైవర్ట్ అయిపోతుంది వేరే దానికి. ప్రెసెంట్ లోకం కూడా అలాగే ఉంది. ఎస్. సో ఇప్పుడు రామానుజ అందుకే సూత్ర భాష్యం అంటే బ్రహ్మ సూత్రాలు, అంటే ఉత్తర మీమాంస యొక్క సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు వేద వ్యాసుల వారు రాశారు. బ్రహ్మ సూత్రాలు వేద వ్యాసుల వాళ్ళు బ్రహ్మ సూత్రాలు రాశారు. భగవద్గీత కూడా రాసింది ఆయన. బ్రహ్మసూత్రాల యొక్క మొట్టమొదటి సూత్రంలో రామానుజులు రాసింది ఏంటంటే, అసలు ఈ బ్రహ్మ జ్ఞానం అనేది జ్ఞానం కాదంట. మళ్ళీ ఇది బ్రహ్మ జ్ఞానం కాదంటే భగవద్గీత శాస్త్రము ఉపదేక్షంతి తే జ్ఞానం అని చెప్పింది. జ్ఞానినః ఉపదేక్షంతి అంటే జ్ఞానులు, జ్ఞానవంతులు మీకు ఉపదేశం ఇస్తారు, ఈ జ్ఞానాన్ని పోయి అడుగు. ఇది మనకు అథర్వ వేదంలో, ముండకోపనిషత్తులో కూడా క్లియర్ గా తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ అని చెప్పి, అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఇది తెలుసుకో. తెలుసుకో అనే పదానికి ఉపాసన చెయ్యి అనే పదానికి రెండు వేరే వేరే అర్థాలు ఉంటాయి. ఎలాగైతే ఏ అంటే ఏ, బి అంటే బి, ఏ బి కాదు, బి ఏ కాదు. ఫ్యాన్ అంటే ఫ్యాన్, లైట్ అంటే లైట్. లేదు లైట్ ని ఫ్యాన్ లాగా అర్థం చేసుకోవాలి, బీని ఏ లాగా అర్థం చేసుకోవాలి, అలా అది కాదు, అది తప్పు, అది భ్రాంతి. సో ఇప్పుడు జ్ఞానం అనే పదం అర్థం చేసుకుంటాం మనం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే వస్తుతంత్రం. కర్మ అంటే ఏంటి? కర్మ పురుషతంత్రం. వస్తుతంత్రం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం. అంటే వస్తువు ఎలాగో దాన్ని బట్టే నా బుద్ధి ఉంది. అంటే అక్కడ ఉన్నది టీవీ అంటే నేను టీవీ చూస్తున్నా, నా టీవీని అంటున్నా. అంటే నేను టీవీ చూసి ఇది ఫోన్ అనట్లేదు, ఫోన్ ని చూసి ఇది లైట్ అనట్లేదు. అది భ్రాంతి. ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడం జ్ఞానం. ఇప్పుడు ఉన్నది ఏం చెప్పింది శాస్త్రం? ఉన్నది బ్రహ్మనే అని చెప్పింది. ఓకే, ఉన్నది బ్రహ్మనే అన్నప్పుడు నేను అది అర్థం చేసుకోవట్లే. నేను ఏమంటున్నా? నేనున్నాను, నా కర్మలు ఉన్నాయి, నా పరేషాన్ ఉంది, నా సంసారం ఉంది, దేవుడు ఉన్నాడు, వైకుంఠం ఉందని నేను అంటున్నా. అప్పుడు అదేమైతుంది? భ్రాంతి. ఇప్పుడు ఈ భ్రాంతిని ఎట్లా తీయాలి? భ్రాంతి యొక్క నివృత్తి ఎలా జరుగుతుందంటే తద్విధి ప్రణిపాతేన, ఒక వేదాంత ఉపదేశం చేసే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి.
సో ఇది జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం అనే శాస్త్రం, ఈ జ్ఞాన కాండం, బ్రహ్మ తెలుసుకోవాల్సిన విషయం, జ్ఞేయం. నేను మీకు అన్ని సప్రమాణంగా చెప్పిన, ఏ థియరీ చెప్పలే. మీరు ఎన్నో భక్తి సంప్రదాయాలకు చెందిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఫస్ట్ అలా థియరీ చెప్తారు. ఓ దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడికి ఇన్ని గుణాలు ఉన్నాయి అని కూడా ఏ ప్రమాణం ఉండవు, ఫస్ట్ థియరీ. నేను మీకు ఏం థియరీ చెప్పలే, ఉన్నది సప్రమాణకంగా ఒక్కొక్క శ్లోకం ఆధారంతో, మంత్రం ఆధారంతో, వేద ఆధారంతో మీకు చెప్పాను. ఏ థియరీ చెప్పలేను మీకు. ఇప్పుడు రామానుజులు రాసింది ఏంటి? వేదం అంటే వేదాంత శాస్త్రం అనేది ఉపాసన శాస్త్రం అని రాసిన.